హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే నిన్న నైట్ మేము ఒక పార్టీ చేసుకున్నాము అపార్ట్మెంట్లో 4-5 ఫ్యామిలీస్ కలిసి. ముందైతే ఇలా క్యాంప్ ఫైర్ వేసేసుకొని చలి పెట్టకుండా బీహారీ రెసిపీ అంట, లిటీ చౌకా అంట. మరి వాళ్ళు చేస్తుంటే నేను చూశాను ఫస్ట్ ఎలా చేయాలనేది. వీటిలోకి కాంబినేషన్గా ఇంట్లోనే చికెన్ ఇంకా బైంగన్ భర్త అయితే రెడీ చేశారు. వెజ్ వాళ్ళకి బైంగన్ భర్త, అదే అండి మన రాయలసీమ స్లాంగ్లో వంకాయ బజ్జీ అనమాట. ఇంకా నార్మల్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి చికెన్ కర్రీ చేశారు, గ్రీన్ చికెన్ కర్రీ. ఈ లిటీ చౌకా ఏంటిరా స్పెషల్ అంటే చపాతీ పిండి కలిపారు మంచిగా, అదే గేహు ఆట, గోధుమ పిండి నీట్గా కలిపేసి బాగా సాఫ్ట్గా అందులోకి అయితే ఈ పౌడర్ పెట్టేశారు. ఈ పౌడర్ ఏంట్రా అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, గుండు పప్పు, ఆ పప్పుని మిక్సీ బట్టి అందులో ఆయిల్, నిమ్మకాయ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, జీలకర్ర, వాము ఇలా అన్నీ వేసేసి బాగా కలిపారు. ఆ పౌడర్ని ఇందులో డఫ్ చేసేసి మనం లోపల పెట్టేసి, ఎలాగైతే ఆలు పరోటాని చేస్తాం కదా మనం, పూర్ణం భక్షాలు ఫిల్ చేసుకుంటాం కదా, అలా ఆలు పరోటా లాగా లోపల పెట్టేసి మంచిగా ఫిల్ చేసేసి దాన్ని నిప్పుల మీద కాల్చారు. అదే రెసిపీ. ఈ వంకాయ బజ్జీ చేశారు, బైంగన్ భర్త, అది కూడా ఇలా నిప్పుల మీదనే చేశారు. నేను ఆ వీడియో కొంచెం మిస్ చేశాను, వాళ్ళు ఇంట్లోనే చేసుకొచ్చారు. ఇదిగోండి మొత్తం అన్నీ మేము కలిసి చేసినవన్నీ ఇలా నిప్పులు పెట్టాం కదా, ఆ నిప్పులలో వేసేసి బాగా మంచిగా మంట మీద నిప్పుల మీద కాలనిచ్చి లోపల వరకు ఉడికిన తర్వాత అయితే తీసి చికెన్ కాంబినేషన్గా ఈ బైంగన్ భర్త కాంబినేషన్గా అయితే తినేసాము. ఇదే చిన్న పార్టీ అనే చేసుకున్నాము. చలికి వాళ్ళ బీహారీ రెసిపీని మాకు పరిచయం చేశారనమాట. 2-3 బీహారీ ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంకా బెంగాల్ ఫ్యామిలీస్ ఒక 2 ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఆంధ్ర, ఇంకా తెలంగాణ వాళ్ళు తెలిసిందే కదా, ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది కదా మమతక్కని, వాళ్ళు తెలంగాణ ఫ్యామిలీ, ఆదిలాబాద్ అనమాట. ఇలా పక్కన బకెట్లో చేసింది కాక నిప్పులు, మళ్ళీ సపరేట్గా పక్కన పిడకలు, ఆవు పిడకలు మరి ఏదో పెండ, అవి ఆవు పేడతో పిడకలు చేస్తారు కదా, ఆ పిడకల మీద కూడా పెట్టి కాల్చారు. అలా కాల్చిన తర్వాత అందు మీద ఉన్న బూడిద, మట్టి, మసి అంతా పోవడానికి మంచి శుభ్రమైన ఒక టవల్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత భోంచేసామన్నమాట. ముందైతే పిల్లలకి పెట్టేశారు. అందులో కాంబినేషన్ ఎవరికి చికెన్ నచ్చితే చికెన్ తినని వాళ్ళ కోసం వంకాయతో చేసాం కదా, ఆ బజ్జీ అయితే తిన్నారు. నాకైతే ఓకే అనిపించింది, అంటే కొత్తగా ఉండింది కాబట్టి నాకు అలా అనిపించింది. చాలా అయితే మంచి ఎక్స్పీరియన్స్, అంటే మనకు తెలియని ట్రెడిషన్ని, తెలియని వంటల్ని కూడా తెలుసుకుంటా ఉన్నాము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. నన్ను ముందు నుంచి ఫాలో ఎవరైనా అవుతూ ఉంటే తెలుస్తుంది నేను ఎక్కడున్నాను ఏంటి అని. ఎవరికైనా తెలియకుండా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేశాను. వీళ్ళు ఆదిలాబాద్ అక్క వాళ్ళనమాట. మంచి ఫ్రెండ్లీగా అయిపోయినాము మేము అపార్ట్మెంట్లో మొత్తం అందరం కూడా. ఇది మరి వ్లాగ్ సంగతి. వీడియో చివరి వరకు చూసింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరి వ్లాగ్ సంగతి. ఇలాంటి చిన్న పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి మా అపార్ట్మెంట్లో. అంటే అందరూ రారులేండి, ఒక కొన్ని ఫ్యామిలీస్ మాత్రము కొంచెం ఎక్కువ గ్యాదరింగ్ అవుతామన్నమాట. అది మరి సంగతి. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.